దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుకుందాం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్య భాగము మనం అందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యమే. సండే స్కూల్ స్థాయి నుంచి కూడా మనం ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూనే ఉన్నాం. ఈరోజు మన యొక్క వాక్యాంశం ఏమిటంటే రక్షణ వాస్తవాలు. నీవు పొందిన రక్షణను గూర్చి కొన్ని వాస్తవాలు మనకు తెలియాలి. చాలామంది రక్షించబడ్డామో లేదో ఇంకా తెలియదు. ఎందుకనంటే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని, వారి యొక్క క్రియలను మనము చూస్తూ ఉన్నప్పుడు వీరు రక్షించబడ్డారా అనేటువంటి అనుమానాలు కూడా ఇంకా వస్తూ ఉన్నాయి. చాలామంది అనుకుంటున్నారు రక్షించబడము అనంటే బాప్తిస్మము తీసుకోవడము అని అనుకుంటున్నారు. బాప్తిస్మము వేరు, రక్షణ వేరు. నువ్వు ఎప్పుడు బాప్తిస్మం తీసుకుంటావంటే నీవు రక్షించబడ్డావు అనేటువంటి నిశ్చయతకు వచ్చిన తర్వాత, అంటే నీ హృదయ అంతరంగములో వచ్చిన మార్పును బహిరంగముగా ఒప్పుకోవడమే బాప్తిస్మము. కానీ ఈరోజు చాలామంది నేను రక్షణ తీసుకున్నానండి అంటున్నారు నాతో. అసలు రక్షణ అంటే వాళ్ళకి అర్థం కాలేదు. రక్షించబడిన వారు ఎలాగుంటారో కూడా వారికి తెలియదు. కాబట్టి ఇంకా రక్షణ గురించి వాక్యము ప్రకటించవలసినటువంటి అవసరతలు వస్తున్నాయి. నిజంగా నీవు రక్షించబడితే రక్షణ గురించి నీకు చెప్పవలసిన అవసరత లేదు. కానీ నువ్వు రక్షించబడ్డావో లేదో నీకు ఇంకా తెలియదు. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే రక్షించబడిన వారిలో కొన్ని క్రియలు లేక కొన్ని విధానాలు, కొన్ని రుజువులు కనిపించాలి. ఈరోజు రక్షించబడిన క్రైస్తవులు ఆ రుజువులు లేవు, ఆ యొక్క క్రియలు లేవు. నేను అందుకనే ఈ యొక్క క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చి జీవిస్తున్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఎరగవలసిన వచనం ఏమిటయ్యారంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఊరికనే సండే స్కూల్ పిల్లలకి మొదటి వచనం నేర్పరండి కదండి. మీరు చిన్నప్పుడు మీ పిల్లలకి ఏ వాక్యం నేర్పించారు చెప్పండి. ఫస్ట్నే మీకు ఒక ఆలోచన ఉందా లేదా? ఉంది. ఏ వాక్యం నేర్పించారంటే నేనైతే దేవుడు లోకం ఎంతో ప్రేమించినటువంటి మాటలు నేర్చుకున్నారని మా పిల్లలు అనుకుంటున్నాను. ఆ 3:16 వచనాన్ని మా పిల్లలు కూడా మొదట నేర్చుకున్నారు. అంటే వచనములో ఉన్నటువంటి రక్షణ కర్త అయినటువంటి యేసుక్రీస్తు మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రైస్తవ విశ్వాస జీవితంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వచనమును గూర్చిన అవగాహన ఉండాలి. ఒక మాట మీకు జ్ఞాపకం చేసి వాక్యంలోనికి వెళ్తాను. 116వ కీర్తన 13వ వచనమును కూడా కీర్తనకారుడు మంచి మాటని మన ముందు ఉంచినాడు. చూడండి. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. నువ్వు ఎలా దేవునికి ప్రార్థన చేస్తున్నావు? నీ రక్షణను బట్టి నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవునికి? కీర్తనకారుడు అంటున్నాడు, నేను రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేస్తాను అంటున్నారు. ఈరోజు రక్షణను గురించి మనకు తెలియకపోతే దేవునికి మనము ప్రార్థన చేయడము రాదు. రక్షణను గురించి మనకు తెలియకపోతే దేవుని మనం ఆరాధించలేం. ఈ రక్షణ అనేటువంటిది ఒక క్రైస్తవ జీవితానికి ఆయువు పట్టు. ఈ ఆయువు పట్టునే మనము విస్మరిస్తా ఉన్నాము. ఈ రక్షణ గురించి తెలియకపోతే ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుణ్ణి ఆరాధించలేము, దేవునికి మనము ప్రార్థన చేయలేము. మరి మేము ప్రార్థన చేస్తున్నామనంటే నువ్వు వాడుకగా ప్రార్థన చేస్తున్నావు, చెయ్యాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నావు. ఏనాడైనా నీ రక్షణను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసావా? నీ రక్షణను బట్టి దేవుని సన్నిధిలో దేవుని నువ్వు ఆరాధించగలిగినావా?
ఒకవేళ ఆరాధించకపోతే రక్షణ నిశ్చయతను గురించినటువంటి అవగాహన నీకు నాకు లేనట్టే. అయితే ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, ఈ రక్షణను గూర్చి, దేవునికి ఇచ్చిన రక్షణను గురించి నీకు అర్థమైతే ఆయన సన్నిధిలో ఆయన యొక్క పాదముల చెంత మన యొక్క హృదయంలో కుమ్మరించుకొని, ప్రభువా రక్షకుడా, నీవిచ్చిన రక్షణ ఏదో నాకు అర్థమైంది, ఆ రక్షణ బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా, ఆ రక్షణ బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా అని ప్రభువు దగ్గర మనము పశ్చాత్తాపడవలసిన అవసరత ఉంది. ప్రభు పాదాల చెంత మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. ఆయన ఇచ్చిన రక్షణకే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఆయన ఆరాధించు, ఆత్మతో సత్యముతో నువ్వు ప్రార్థన చేయి. అలా ఎవరైతే ప్రార్థన చేస్తారో, అలా ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారికి రక్షణ నిశ్చయతను గురించిన అవగాహన ఉన్నట్టు. సో కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, రక్షణ వాస్తవాలు, మనకు రక్షణ ఎలాగొచ్చిందో కొన్ని వాస్తవాలు మీ ముందు ఉంచుతాను. ఇవి చాలా సింపుల్, పెద్ద ఏమీ కాదు. మనం చదివిన యోహాను సువార్త 3వ అధ్యాయములో 16వ వచనములో ఉన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం మరొకసారి. మరలా చదవండి. దేవుడు ప్రేమించెను. మీరు చదువుకోలేదా? స్కూల్కి వెళ్ళలేదా? సగం చదువుతున్నారండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను అన్నాడు. మొట్టమొదటిగా రక్షణ వాస్తవాల్లో మనకు రక్షణ ఎలాగొచ్చిందయా అని అంటే, దేవుడు లోకమును ఎంతో, ఆ మాట అండర్లైన్ చేసుకోండి. రక్షణ నీకు ఎలా కలిగిందయ్యా అని అంటే, దేవుని ప్రేమ నుండి రక్షణ కలిగింది. దేని నుంచి రక్షణ వచ్చింది మనకు చెప్పండి? అంతే కదండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమలో నుండే మనకు ఏమి కలిగిందయ్యా అని అంటే రక్షణ కలిగింది. ఆ ప్రేమ నుండే మనకు రక్షణ వచ్చింది. ప్రేమ లేకపోతే రక్షణ రాదండి. నిజముగా దేవుడు ప్రేమామయుడు, ప్రేమ స్వరూపు కాబట్టే మనం ఎన్ని పాపములు చేసినప్పటికీ మనకు తెలిసిన వాక్యమే, మనం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిమై ఉండగా, బ్రతికున్నప్పుడు కాదు తన కుమారుని పంపిస్తా, మనం అపరాధములు, పాపములు, దోషములు, దుష్టత్వము ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే దేవుడు తన కుమారుని పంపించాడు. ప్రేమ ఉంది కాబట్టి కుమారుడు వచ్చాడు. ప్రేమ లేకపోతే ఏమొచ్చేది చెప్పండి? ఉగ్రత వచ్చేది మన మీదకు. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే పరమగీతములు చూడండి, ఈ మంచి మాట మనం చూద్దాం. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. చూడండి, ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాలల సమములు, అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము, నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు, నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయ జాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను, తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. చూడండి, ప్రేమ ఎంత గొప్పది చెప్పమంటారా? మరణము కంటే గొప్పదట. మనం దేనికి భయపడతాం? మాట్లాడండి, చెప్పండి. అంతే కదా, మనం దేనికి భయపడతాం? మరణానికి భయపడతాం. ఈ భూమి మీద అత్యంత బలమైనది ఏదైనా ఉందంటే అదేంటి చెప్పండి? మరణం. దాని నుంచి ఎవరిని కూడా తప్పించలేడు. కానీ మరణం కంటే బలమైనది ఒకటి ఉంది. ఎవరి ప్రేమ? అది. అంటే మరణం నుంచి కూడా నేను విడిపించేది ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ. అందుకే అంటున్నాడు, ఈ ప్రేమ మరణమంతా బలమైనది. మనం మరణమే బలమైనది అనుకుంటున్నాము, కానీ ఆ మరణము కంటే బలమైనది ఏంటి చెప్పండి? ప్రేమ. నిజముగా మరణమే బలమైనది అయితే యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చే పనే లేదు. భయపడిపోను దేవుడు, అంతే కదండి. మరణము బలమైనది అయితే యేసుక్రీస్తు ఏం చేస్తాడు? కానీ మరణము కంటే బలమైనది ఒకటి ఉంది, అది దేవుని
ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుంది? మరణము మీద విజయాన్ని ఇస్తుంది. ఈ ప్రేమ ఏం చేస్తుంది? మరణాన్ని జయిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మరణమును జయించి, ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయము. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు అనుకోండి, వారు ఏం చేస్తారు చెప్పండి? అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే అబ్బాయి ఏం కోరుకుంటాడంటే తిరిగి తన్ని ప్రేమించాలని కోరుకుంటాడు. ఈ ప్రేమలో ఏముంది? ఉందంటారా లేదంటారా? చెప్పండి, వాస్తవమే కదండి. ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, ప్రేమించిన అబ్బాయి ఏమనుకుంటాడు? ఆ అమ్మాయి తన్ని ప్రేమించాలనుకుంటాడు. ఈ ప్రేమలో ఏముంది? స్వార్థం ఉంది. మరి దేవుడు మళ్ళీ ప్రేమిస్తున్నాడు, తిరిగి మళ్ళీ ప్రేమించమంటున్నాడు. ప్రేమలో ఏముంది? ఉంది. దేవుని ప్రేమలో కూడా ఈర్ష్య ఉంది. ఎటువంటి ఈర్ష్య? నువ్వు నన్నే ప్రేమించాలి, అంతే కదండి. వాస్తవాలు మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు కదా, ఆయన రాసిన ప్రేమ లేఖ అన్నారు ఆర్ఆర్కే మూర్తి గారు దీన్ని. ఈ బైబిల్ ఏంటంటే దేవుడు రాసిన ప్రేమ లేఖ. మనం చదువుతున్నామా ఈ ప్రేమ లేఖనే? రోజు ఈ ప్రేమ లేఖను చదువుతున్నామా? చదివితే ఆయన ఎలా ప్రేమించాలో నీకు తెలుస్తుంది. అంటే దేవుడి యొక్క ప్రేమలో ఏముంది? ఈర్ష్య ఉంది, లేక స్వార్థం ఉంది. నీవు నన్నే ప్రేమించాలని. లేదండి పాస్టర్ గారు మీరు చెప్పేది తప్పండి, దేవుని ప్రేమలో ఈర్ష్య లేదండి, స్వార్థం లేదండి అంటే మీరు ఎవరిని ప్రేమిస్తారు చెప్పండి? అపవాదిని ప్రేమిస్తే కరెక్ట్ అవుతుందా? అవదు. ఆయనని ప్రేమించారు. ఆ ప్రేమలో ఆయనకు ఉన్నటువంటి స్వార్థం, ఈర్ష్య వేరు. ఈ లోకంలో ఉన్న ప్రేమకి ఉన్నటువంటి స్వార్థము వేరు. ఏదో ఆశించి ప్రేమిస్తారు, ఏదో ఆశించి ప్రేమిస్తారు. ఆ స్వార్థము, ఆ యొక్క ఈర్ష్య వేరు. కానీ దేవుని యొక్క ప్రేమ ఉన్నటువంటి ఈర్ష్య వేరు. దాన్ని నేను అర్థం చేసుకోలేము. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నువ్వు నన్నే ప్రేమించాలి. ఆ ప్రేమనట అగ్ని జ్వాలలో కూడా ఆర్పజాలవట. నా మాటలేం కదండి, బైబిల్ ఉన్న మాటలు చెప్తున్నాను. దేవుని యొక్క ప్రేమను అగ్ని జ్వాలలో కూడా ఆర్పజాలము. మరణము కూడా ఆ ప్రేమను ఏమీ చేయలేదు. అంతగా దేవుడు నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు నువ్వు ఎంత డబ్బిచ్చినా సరే నా ప్రేమ నీవు నేను సంపాదించుకోలేము. నది జల ప్రవాహములు అవి వచ్చినా సరే గాని ఆ ప్రేమను ముంచి వేయలేవు, ఆ ప్రేమను ఆర్ప చాలవు. ఆ ప్రేమ మరణము కంటే గొప్పది. ఈరోజు నీవు రక్షించబడ్డానికి తొలి కారణం ఏంటి చెప్పండి? దేవుని ప్రేమ. అంతే, ఇంకంతమించి ఇంకేమీ లేదు. దేవుని ప్రేమను బట్టే మనందరికీ ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ ప్రేమకు ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే, అగ్నికున్న లక్షణం ఏంటి చెప్పండి? దేనైనా కాల్చేస్తుంది. దేవుని ప్రేమ కూడా దేనినైనా కరిగించేస్తుంది. ఎప్పుడైతే నువ్వు కరిగించబడ్డావో, నువ్వు ఎప్పుడైతే కరిగి వేయబడ్డావో, నీ వెంటనే ఏం చేయాలి చెప్పండి? దేవుణ్ణి ప్రేమించాలి. ఒక ఇనుముని బాగా ఎందుకు కాలుస్తారు చెప్పండి? ఒక కమ్మరి అయినా ఆ ఇనుమును, రాడ్ని ఎందుకు కాలుస్తాడు? బాగా తనకు కావలసిన రూపములో తయారు చేయడానికి దాన్ని కాలుస్తారు. కాల్చకుండా తయారు చేయమనండి. ఒకంత ఐరన్ మొక్కిచ్చి నువ్వు కత్తి చేయి బాబు అంటే దాన్ని అలా ఉంచి ఏమీ చేయలేడు. దాన్ని కత్తి రూపం రావాలి, దానికంటే ఏం చేయబడాలి? అది కాల్చబడాలి. అంటే ఆ యొక్క ఇనుమును కూడా కాలిస్తే, దాన్ని కరిగిస్తే దానికి కావలసిన రూపము వస్తుంది. మరి ఇప్పుడు దేవుని యొక్క స్వరూపంలోనికి రావడానికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే ప్రేమనిచ్చాడు. ఆ ప్రేమ మనం కరగదీసింది కాబట్టే ఆయన రక్షకుడిగా మనం అంగీకరించి దేవుని సన్నిధిలో కూర్చొని ఆయన్ని మనము ఆరాధించగలుగుతున్నాం. ఆ ప్రేమ ముందు ఎవరైనా కరిగిపోవలసిందే. ఒక 3 పేర్లు టకటక చెప్పండి. జక్కయ్య కరిగిపోలేదా? ఆయన ప్రేమ ముందు కరిగిపోలేదండి? కరిగిపోయాడు కదా. కరిగిపోయి ఏం చేశాడు? తనకు కలిగిందంతా ఇచ్చేసాడు, ఆయనతో చేరిపోయాడు. సమరయ స్త్రీ బావి దగ్గర, నికోదేము, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. దేవుని ప్రేమ ముందు కరిగిపోయి తిరిగి ఆయన ప్రేమించిన వారు. కాబట్టి మన రక్షణకు తొలిమెట్టు ఏమిటయ్యానంటే దేవుని ప్రేమ. ఇది వాస్తవం. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక క్రియలను ఎవడు చేయలేరని
ఆయనతో చెప్పాను. ఈ రక్షణ వాస్తవాల్లో రెండవదిగా మనం ఆలోచన చేస్తే రక్షణ క్రీస్తు పని వలన వచ్చింది. రక్షణ ఎవరి వల్ల వచ్చింది? దేవుని యొక్క పని వలన. ఆయన వచ్చి ఏం చేశాడు? సువార్తను ప్రకటించాడు. ఆయన ఏం చేశాడండి? సువార్తను ప్రకటించాడు. అందుకనే దానికి 17వ వచనాన్ని మీరు యాడ్ చేసుకోండి. 3వ అధ్యాయం 17వ వచనంలో చూడండి, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని. ఎంత చక్కని మాట! అంటే లోకములోనికి ఆయన ఎందుకు వచ్చాడంటే రక్షణ కార్యము జరిగించడానికి లోకములోనికి వచ్చాడు. దేవుడు ఎందుకు పంపించాడు ఆయన్ని? రక్షణ కార్యము చేయడానికి, రక్షణను సాధించి పెట్టడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చాడు. అందుకే లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో మనకు తెలిసిన మాట. లోకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనములో అంటున్నాడు, నశించిన దానిని వెదకు రక్షించడానికి ఎవరు వచ్చారట? మనుష్య కుమారుడు వచ్చాడు. రక్షణ క్రీస్తు పని వలన కలిగింది. దేవుని ప్రేమ, రెండవది క్రీస్తు వారి యొక్క పని. మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనములో, 10వ అధ్యాయం 43వ వచనము, చూడండి, అందులో ఒక మాట ఉంటుంది కదా, నా ప్రాణమును క్రయధనముగా అర్పించడానికి వచ్చాను అంటాడు. 45 అండి, 45, క్షమించి 45వ వచనం చూడండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకు వచ్చాను. యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి చేసిన పని ఏంటి? తన ప్రాణమును పెట్టాడండి. సువార్తను ప్రకటించాడు. ఫైనల్ గా ఆయన చేసిన పని ఏంటంటే ఆయన యొక్క ప్రాణమును క్రయధనముగా అర్పించాడు. అంటే ఈరోజు మనం రక్షించబడ్డానికి రెండవ వాస్తవము కారణం ఏమిటయ్యానంటే అది క్రీస్తు పని వలన కలిగింది. మన పని వల్ల కలిగింది కాదు. మనం ఏదో చేస్తే మనకు రక్షణ రాలేదు. ఇది యేసుక్రీస్తు వారి యొక్క పని. ఏమిటా పని? సువార్త చెప్పి తర్వాత ఏం చేశాడు? తన ప్రాణమును పెట్టాడు. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. 45వ వచనంలో అంటున్నాడు కదా, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చాను అని. ఎందుకు వచ్చాడు అయ్యానంటే తన ప్రాణము పెట్టడానికి లోకానికి వచ్చాడు. ఆ పని ద్వారా నీకు నాకు ఏమి కలిగింది? రక్షణ కలిగింది. ఇది రక్షణ కార్యములో రెండవ వాస్తవం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క పని. మొదట ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు కానీ ఆయన రెండవ రాకడలో ఎందుకు వస్తున్నాడో తెలుసా? తీర్పు తీర్చడానికి వస్తున్నాడు ఆయన. ఇక మరలా మన కొరకు ప్రాణం పెట్టడానికి రావడం లేదు ఆయన. ఈసారి ఆయన రెండవ మారు వచ్చేది తీర్పు తీర్చడానికి. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి నీకు నాకు ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుని ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క పని కూడా అంతే ప్రాముఖ్యమైనది. 3వ వాస్తవాన్ని మనం చూద్దాం. మరలా యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. గాలి తనకిష్టమైన చోటని విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. మూడవదిగా ఈ రక్షణ వాస్తవాల్లో మూడవది ఏమిటయ్యా అంటే రక్షణ ఆత్మశక్తిని బట్టి జరిగింది. ఎలా జరిగింది? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిని బట్టి మనకు రక్షణ వచ్చింది. ఆ పరిశుద్ధాత్మ దేవుడే లేకపోతే మనం రక్షణలోనికి నడిచేవారము కాదు. చూద్దామా రండి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. సువార్తను గూర్చి నేను సిగ్గుపరివాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకై అది దేవుని యొక్క శక్తి అయినది. ఈ సువార్త ఎప్పుడైతే లోకంలోనికి వచ్చిందో, ఆ సువార్త ఎప్పుడైతే మనం విన్నామో ప్రియమైన వాళ్ళారా, మనలో ఒక గొప్ప మార్పు కలిగింది.
ఏమిటా మార్పు అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరించాం. దేవుని యొక్క సువార్తలోనే దేవుని యొక్క ఆత్మశక్తి పనిచేస్తుంది. దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క ఆత్మశక్తి ఉంది. ఎవరైతే ఆ దేవుని యొక్క ఆత్మను కలిగి ఉంటారో వారు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు, దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు. అయితే మనకు రక్షణ ఎలా కలిగిందయ్యా అంటే దేవుని యొక్క ఆత్మశక్తిని బట్టి. దేవుని యొక్క ఆత్మశక్తి మనల్ని పునర్జన్మలోనికి నడిపించింది. అందుకే యోహాను సువార్తలో 16వ అధ్యాయము 18వ వచనంలో కూడా ఒక మంచి మాట మనం చూస్తుంటున్నాం. 16వ అధ్యాయము 18వ వచనంలో చూడండి. ఎనిమిది ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును అంటున్నాడు. ఆయన వచ్చి అనగా మన పై వచనాల్లో చూసినప్పుడు ఆదరణకర్త అయినటువంటి దేవుని కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడట? మనల్ని ఒప్పింపజేస్తాడు, మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఏం ఒప్పింపజేస్తాడు? దేని గురించి ఒప్పింపజేస్తాడు? పాపమును గూర్చి. అరే నీవు పాపివి, నీవు పాపము చేశావు, నువ్వు పాపములో బ్రతుకుతున్నావు, నీ పాపాలు ఒప్పుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేయగా మనం ఒప్పుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ఆయన కార్యము ద్వారా, ఆయన క్రియ ద్వారా, ఆ శిలువ రక్తము ద్వారా నీకు నాకు ఏమి కలిగింది చెప్పండి? పాప క్షమాపణ కలిగింది. ఆ పాప క్షమాపణ కలిగిన మనలను పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టలేదు, కానీ ఆయన మనతో ఉండి మనల్ని ఏం చేస్తాడంటే ఆయన సర్వసత్యములోనికి నడిపించును అని మనము 13వ వచనములో మనం చూస్తాము. రక్షించబడిన నీవు ఖాళీగా ఉండడానికి వీల్లేదు. రక్షించబడిపోయిన అమ్మయ్య ఇంకా నాకు ఏ డోకా లేదని మనం అనుకుంటాం. రక్షించబడి రక్షణ నిర్లక్ష్యం చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. రక్షించబడి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఉన్నారు. రక్షించబడి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సత్యంలోనికి నడిపించి ఏం చేస్తాడు చెప్పమంటారా? తీర్పు గూర్చి ఆయన మనకు తెలియచేస్తాడు. ఆయన మనం నడిపించేటువంటి దేవుడు. ఆయన ఆనాడు ఇశ్రాయేలు నడిపించినటువంటి దేవుడు అరణ్యంలో నడిపించాడు, ఎర్ర సముద్రంలో నడిపించాడు కదండి. ఈరోజు మరి మనకెవరు తోడై ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండి తన ఆత్మశక్తిని బట్టి మనల్ని రక్షణలో నడిపిస్తా ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, నా రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామము నేను. ఈరోజు ఎలా రక్షించబడ్డావో నీకు అర్థమైతే దేవుని ప్రేమను గురించి నువ్వు ప్రార్థన చేస్తావు, యేసుక్రీస్తు వారి యొక్క పనిని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుని గురించి నువ్వు ప్రార్థన చేస్తావు. ఈరోజు మనం ప్రార్థన చేయడమే మనకి వింతగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడు మన యొక్క అవసరాలే కాదు, మన యొక్క అవసరత తీర్చిన దేవుని గురించి కూడా మన ప్రార్థన చెయ్యాలి. నీకు ఇచ్చినటువంటి రక్షణ గురించి నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఆ రక్షణ పాత్రను చేత పట్టుకొని నేనేం చేస్తున్నాను అన్నాడు? యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఈరోజు నీకు నాకు కలిగిన రక్షణను బట్టి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? సరే, 4వ వాస్తవాన్ని మనం చూద్దాం. మొదటి వాస్తవం ఏమిటి? దేవుని ప్రేమ నుండి మనకు రక్షణ కలిగింది. 2వది రక్షణ క్రీస్తు పని వలన కలిగింది. 3వది రక్షణ ఆత్మశక్తిని బట్టి కలిగింది. 4వదిగా మనం ఆలోచన చేద్దాం. మరలా యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలోకి వచ్చేద్దాం. రండి చదవండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. 4వ వాస్తవం ఏమిటయ్యా అంటే రక్షణ మనుషుని యొక్క అవసరత. రక్షణ ఎవరి అవసరత అమ్మా? ఎవరి అవసరత? ఇప్పుడు నేను దానియేలు ఒక నేల నూయి దగ్గరికి వెళ్ళాం, సరదాగా చేలోకి వెళ్ళాం. నేను పడిపోయాను, నీటిలో నేను మునిగిపోతున్నాను. ఇప్పుడు రక్షణ వద్దున దానియేలు బాబు ఉన్నాడు. ఇప్పుడు రక్షణ నాకు అవసరమా, దానియేలుకి అవసరమా? అంతే కదండి. ఎవరైతే మునిగిపోతున్నారో వారికి ఏం కావాలా? అంతే. ఇప్పుడు ఎవరికి రక్షణ? దేవునికా మనకా? మనకు. రక్షణ అనేటువంటిది మనుషునికి అవసరత, దేవునికి కాదు.
రక్షణ ఎవరికి అవసరం? మనుషుని యొక్క అవసరత. ఎందుకనంటే ఒక వ్యక్తి రక్షణ పొందకపోతే ఆయన ఎక్కడికి వెళ్ళాడట? దేవుని రాజ్యమును చూడలేడు. నీవు ఏ రాజ్యము కొరకైతే దేవుడు మనకు, ఏ రాజ్యాన్ని అయితే దేవుడు మన కొరకు సిద్ధపరిచినాడో ఆ రాజ్యములోనికి మనం ప్రవేశించాలి అని అంటే రక్షణ ఎవరికి అవసరము? మనకు అవసరము. మారు మనసు ఎవరికి అవసరము? మనకు అవసరము. మనము మారాలి, మనం రక్షించబడాలి, మనం విమోచించబడాలి. అప్పుడే దేవుని యొక్క రాజ్యములోనికి మనము ప్రవేశిస్తాము. అందుకే యేసు అతనితో అంటున్నాడు, ఒకరు కొత్తగా జన్మించాలి. ఎలా జన్మించాలి కొత్తగా? నేను ఆల్రెడీ తల్లి గర్భమందు ఒకసారి నేను జన్మించాను కదండి, మరలా నేను ఎలా వెళ్ళగలనంటే, బాబు ఆ జన్మ గురించి కాదు, నూతనమైన జన్మ గురించి, మారు మనసు గురించి, నీ మనసును మార్చుకోవడం కొరకు, సజీవ యాగముగా దేవునికి నువ్వు సమర్పించుకోవడం కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నూతనముగా జన్మించాలి. నువ్వు రక్షించబడకపోతే నీవు దేవుని రాజ్యంలోనికి నీవు అదే 3వ అధ్యాయము చదువుదాం. 18-19 వచనములు అంటున్నాడు చూడండి. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడింది. ఆ తీర్పు ఇదే, వెలుగులోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి అన్నాడు. అంటే నీవు రక్షించబడకపోతే నువ్వెక్కడున్నావు? నీవు రక్షించబడ్డానంటే నిశ్చేతకు రాకపోతే నువ్వు ఎక్కడున్నావు? ఇంకా చీకటిలోనే ఉన్నావు. నీవు రక్షించబడకపోతే ఎక్కడున్నావు? దేవుని తీర్పులో ఉన్నావు. ఆల్రెడీ నువ్వు దేవుని యొక్క తీర్పు క్రిందకు వెళ్ళిపోయావు. నీ వెలుగులోనికి రావాలన్నా, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలన్నా, మానవులుగా మనుషులుగా మనకు అవసరమైనది ఏమిటంటే రక్షణ, రక్షణ, రక్షణ. అంతే. అందుకే ఈ రక్షణను కూర్చున్నటువంటి అవగాహన మనకు లేకపోతే ఈ రక్షణ పాత్రను చేత పట్టుకొని దేవునికి మనము ప్రార్థన చేయలేము. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చూడండి. 3:23 మన కంఠస్థ వాక్యాలండి ఇవన్నీ. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మంచి మాట, నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా మనము తీర్చబడ్డాం. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, రక్షణ మనుషుని యొక్క అవసరత, నీ అవసరత, నా అవసరత. ఈ వాస్తవాన్ని మనము మర్చిపోకూడదు. ఆయన సిలువపై చచ్చిపోడండి, అమ్మయ్య నాకు రక్షణ వచ్చేసిందండి, ఇంకా హ్యాపీ అండి. ఆయన సర్వ మానవాళి కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడండి, ఇంక అందులో నేను ఒక్కనండి, దేవునికి స్తోత్రం అని చెప్పి నీకు నాకు నచ్చినట్లుగా తిరిగితే మనం ఇంకా చీకట్లో ఉన్నట్లే మనము దేవుని యొక్క తీర్పులోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి రక్షణ మనుషుని యొక్క అవసరత. 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మరలా యోహాను సువార్త 3వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 14-15 వచనాలు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను. 5వ విషయము, ఈ రక్షణ వాస్తవాల్లో 5వ విషయం ఏమిటంటే రక్షణకు షరతు ఉంది. రక్షణకి ఏమని చెప్పండి? యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చినంత మాత్రాన రక్షణ వస్తుందా? ఏం ప్రశ్నలేండి బాబు అయ్య గారు అనుకుంటున్నారా? యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినంత మాత్రాన రక్షణ వస్తుందా? రాదు. మరి ఏం జరగాలి? ఆయన ఎత్తబడాలి. ఎక్కడ ఎత్తబడాలి? సిలువపై ఆయన. చూద్దాం, ఆ మాట కూడా చూసి మనం దాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. 12వ అధ్యాయము యోహాను సువార్తే 12వ అధ్యాయము 32వ వచనములో చూడండి. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిని ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట. అది ఆయన పైకి ఎత్తబడడం అంటే అర్థం ఏంటి చెప్పండి? పైకి ఎత్తబడడం అంటే అర్థం ఏంటి? శిలువపై మరణించడము. ఆనాడు ఇశ్రాయేలీలలో
పాపకరమైనటువంటి సర్పములు వచ్చి వారిని కరిచినప్పుడు వారందరూ చనిపోతా ఉన్నప్పుడు ఆ మోషే ఏం చేసినానండి, ఒక ఇత్తడి సర్పమును పైకెత్తాడు. ఎవరైతే ఆ యొక్క సర్పమును చూసినారో వారందరూ కూడా ఏమయ్యారు, బ్రతికారు కదా. మరి ఈ రోజు నువ్వు బ్రతకాలి అనంటే, నువ్వు జీవించాలి అనంటే, నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి అనంటే, శిలువపై వేలాడుతున్నటువంటి ఆ నజరేయుడైన యేసుక్రీస్తు వారిని నీవు నేను కూడా చూడాలి. అంటే రక్షణకు షరతు ఉంది. ఆ షరతు ఏమిటయ్యా అనంటే, దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు వారిని పైకెత్తాలి, అంటే శిలువ పైన ఆయనను పెట్టాలి, శిలువ పైన మరణించాలి, అనేక రక్తాన్ని చిందించాలి. ఇది తండ్రి వైపు షరతు. దేవుని వైపు షరతు ఏంటి, తన కుమారుడు పైకి ఎత్తబడాలి, అది దేవుని వైపు షరతు. మరి మన వైపు షరతు ఏంటి? 15వ వచనం చదవండి. 15వ వచనం, అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు అన్నాడు కదండి. ఆ మనిషికి బట్టి ఏం చేయబడాలి, ఎత్తబడాలి. అంటే మన నుంచి షరతు ఏమిటయ్యా అనంటే, ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అది దేవుని పక్షం నుంచి షరతు ఏమిటి, తన కుమారుడు పైకి ఎత్తబడాలి, అంటే సిలువకు అప్పగించబడాలి. అది దేవుని వైపు షరతు. మరి మన వైపు షరతు ఏంటి, ఆయన యందు మనము విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వాసం ఉంచాలి, అయ్యో నేను అపరాధముల చేత పాపముల చేత ఉన్నాను, నేను పాప శరీరంలో బంధింపబడి ఉన్నాను, నేను అంధకారంలో ఉన్నాను, చీకటిలో ఉన్నాను, నాకు విడుదల కలగాలి అని అంటే ఆ రక్షకుడి వైపు చూడాలి. ఆయన వైపు చూసినప్పుడు మనకు విమోచన కలిగింది. ఈరోజు మనము మన షరతులు మర్చిపోయాం. దేవుని షరతులు బాగా గుర్తుంటాయి, కానీ మన షరతులు మాత్రం మనం పాటించాం. ఆయన యందు విశ్వాసం ఉంచము, ఆయన యందు భయభక్తులు కలిగి బ్రతకము, ఆయన్ని మనం ఇష్టపడము, దేవుని వాక్యాన్ని ప్రేమించము, ప్రార్థన మనము ప్రేమించము. మరి ఎలా మనం హృదయానుసారులం అయిపోతాం? దావీదు వరకునే హృదయానుసారుడు అయిపోలేదండి. ఆయన వాక్యమును ప్రేమించాడు దావీదు, ప్రార్థనను ప్రేమించాడు దావీదు. కాబట్టి దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి అంటే, దావీదు నా హృదయానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చేవాడు. ఈరోజు నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచకుండగా, నేను రక్షించబడిపోయానండి, నాకు రక్షణ శాశ్వతమే, దాన్ని ఎవ్వరూ తీసివేయలేడు, కానీ ఆ రక్షణలో నువ్వు కొనసాగుతున్నావా లేదా అన్నదే పాయింట్. ఈరోజు ఆయన ఇచ్చిన రక్షణ అందరికీ ఉచితం, అది శాశ్వతమైన రక్షణ. కానీ ఆయన ఇచ్చిన ఆ రక్షణలో నువ్వు నేను కొనసాగుతున్నామో లేదా అన్నది ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ షరతులతో కూడినది. అందుకే 2024 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకంలోనికి వచ్చి, ప్రియమైన దేవుని సంగమా, ఆయన శిలువపైకి ఎత్తబడ్డాడు. ఎవరైతే ఆయన చూచారో, ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచారో, ఎవరైతే ఆయన రక్షకుడిగా అంగీకరించారో వారందరూ కూడా రక్షించబడ్డారు. వారందరికీ కూడా అనేక రాజ్య ప్రవేశము ఉంది. మరి ఈరోజు దేవుని షరతు ఏమిటో నీకు అర్థమైంది, మన షరతు ఏమిటో కూడా మనకు అర్థమైంది. మరి మనం అన్ని విషయాల్లో దేవుని పైన మనం ఉంచుతున్నామా, లేకపోతే ఇంకా వేషధారుల్లా మనం బ్రతుకుతున్నామా? అసలు ఆలోచన, నేనైనా మీరైనా అంతే. మనం ఇంకా వేషధారులా మనం బ్రతికితే మనం ఇంకా చీకటిలో ఉన్నామనే అర్థం. మనం వేషధారులా మనం బ్రతికితే దేవుని యొక్క ఉగ్రత క్రింద ఉన్నవారు మన అర్థం. కాబట్టి రక్షణ వాస్తవాల్లో 5వది, రక్షణకు షరతు ఉంది. 6వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మరలా యోహాను సువార్త 3వ అధ్యాయము చదువుదామా. 21వ వచనం, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. నేను రక్షించబడ్డానండి అనంటే 6వ వాస్తవం ఏమిటంటే, రుజువులు కనబడతాయంట. ఏం కనబడతాయి? రుజువులు కనబడతాయి. ఇప్పుడు కీర్తన ఇవాంజలిన్ పుట్టింది, ఆవిడ ఎదుగుతుంది అనడానికి రుజువేంటి? పుట్టినప్పుడు ఎంత ఉంది ఆ పాప? చిన్న పాప కదా. ఇప్పుడు ఎంత ఉంది? 6వ నెల ఏజ్ వచ్చి. అంటే ఇప్పుడు ఆ పాప ఏమవుతుంది? రుజువులు కనబడుతున్నాయి కదా మనకి, అంతే కదండి. ఇప్పుడు బాబు ఎగ్జామ్ రాశాడు అన్నది రుజువేంటి? కరెక్ట్గా చెప్పాలా?
ఎగ్జాము అదే చెప్తాను. ఇప్పుడు రాశారు ఎగ్జాము, కానీ రుజువేంటి? రిజల్ట్. అర్థమవుతుందండి? అలాగే రక్షించబడిన వ్యక్తులు కూడా ఏం కనబడాలట? రుజువులు. ఏమన్నాడు ఆయన? సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు ఎక్కడికి రావాలి? అది నేను రక్షించబడ్డానని ఇంకా నువ్వు సినిమాలు చూస్తే దేవునికి స్తోత్రం, నేను రక్షించబడ్డానని నువ్వు మందు తాగితే దేవునికి స్తోత్రం, అంతేనా? అదేనండి రుజువులు. రక్షించబడి ఇంకా సీరియల్ చూస్తూ, రక్షించబడి మనకి ఇష్టానుసారంగా పాప బ్రతుకుతూ, నేరాలు మోపుకుంటూ, ఆనీళ్ళు తిట్టుకుంటూ, గొడవలు ఆడుకుంటూ, భూతి మాటలు మాట్లాడుతూ, సరస్వతులు మాట్లాడుకుంటూ, దేవుడిని భయభక్తి లేకుండా బ్రతుకుతూ, సంబరాలకి తీర్థాలకి వెళ్ళి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ, ఇవే నేను రక్షించబడడానికి రుజువులు. ఈ సమ్మర్ హాలిడేస్, ఈ సమ్మర్లో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా లోకల్స్ లో, మా పల్లెటూరు కాబట్టి గ్రామ దేవతల యొక్క సంబరాలు జరుగుతూ ఉంటాయి. ఏం జరుగుతూ ఉంటాయి? మీకు జరుగుతాయా? ఏమో మీ విశాఖపట్నం గారు జరగకపోవచ్చు, కానీ మాకు జరుగుతూ ఉండేవి. నేను ఏం చేసామని చెప్పమంటారా? సెల్ ఫోన్తో వీడియో తీసివ్వండి, మా సంఘస్థులు ఎవరు ఉన్నారని సరిగ్గా పట్టుకెళ్ళి మా పాస్ గారికి ఇచ్చివ్వండి. నేను సరిగ్గా ఒక నెల గ్యాప్ ఇచ్చి 2 నెలలు చూతి కారేసేవాడు మా వాడు. ఈరోజు నాకు తెలిసిన చాలా మంది క్రైస్తవులు సంబరాల్లో ట్రాఫిక్లు క్లియర్ చేస్తున్నారు. సంబరాల్లో నేను చూశాను, మన హై స్కూల్ రోడ్లో జరుగుతాయండి, అప్పుడప్పుడు జరుగుతాయండి, మాట్లాడరే, జరుగుతాయి. ఈ సర్వీస్ రోడ్లో జరుగుతుంటాయి కదా సంబరాలు. నేను చూసిన మాట చెప్తున్నాను, ఎవరి వరకు నేను మాట్లాడతలేదు. మనం అంటే ఇప్పుడు నువ్వు రక్షించబడ్డవడానికి రుజువు ఏంటంటే సంబరాల దగ్గర నువ్వు నిలబడ్డం వెళ్ళి, అంతేనంటారా? డ్యాన్స్లు వేస్తుంటే విజులు కొట్టడం, ట్రాఫిక్ని క్లియర్ చేయడం. ఎవరు నువ్వు? యేసుక్రీస్తు వారి యొక్క పవిత్రమైన, పరిశుద్ధమైన, నిష్కలంకమైన, ఏ కల్మషమైనటువంటి రక్తములో కలగబడి, వాక్యము చేత ఉదక స్నానం చేయబడి, దేవుని మందిరములో ఒక విశ్వాసుగానో లేకపోతే ఎవరో ఒకరుగాను కొనసాగిపోతే ఎక్కడ నువ్వు తగలబడతావంటే ఇంకా సంబరాల్లో నువ్వు డాన్సులు కడతావు. కానీ నిజముగా నువ్వు రక్షించబడితే ఏముండాలి? రుజువులు కనబడాలి. నువ్వు వెలుగు వద్దకు రావాలి. నీవు రక్షించబడ్డావంటే ఏం చెయ్యాలి? సత్క్రియలు చేయాలి. నీవు సత్యవర్తనుడివైతే, అది నువ్వు సత్యవంతుడివైతే, నువ్వు రక్షించబడితే సత్యవంతుడివి. నువ్వు రక్షించబడితే నువ్వు వెలుగు వద్దకు రావాలి. క్రియలలో మీ రక్షణ అనుభవాన్ని, మీ విశ్వాసాన్ని చూపించండి. క్రియల్లో ఎక్కడున్నాయి క్రియలు? ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. ప్రతి క్రైస్తవుడికి ఒకటి బాగా లోకమైపోయింది, దేవుని వాక్యాన్ని వాడేసుకోవడం. దేవుని వాక్యాన్ని వాడేసుకుంటున్నారు. వాళ్ళేదో పరిశుద్ధుల్లాగా, ఎదుటో లేదో పాపాత్ముల్లాగా దేవుని వాక్యాన్ని పెడుతున్నారు అంతే. ఎవరు వేసగారో దేవుని వాక్యం నేను చూపిస్తాను. ఒక గ్రూప్ లో ఒక వాక్యం పెట్టి మరొక గ్రూప్ లో ఇంకో వాక్యం పెడతావా నువ్వు? ఇది కాదు వేషధారితనము. దేవుని సంఘము, దేవుని ప్రజలంటే ఏంటి? ఒకవేళ వ్యక్తిగతాలు ఉంటే వ్యక్తిగతాలు బయట చూసుకోవాలి, దేవుని సంఘాల్లో కాదు. దేవుని సంఘాన్ని గర్భిణి చేయడం కాదు. నువ్వు ఈ గ్రూపులో ఏ వాక్యం పెట్టావో అవతల గ్రూపులో అదే వాక్యం పెట్టాలా. అదే నిజమైన రక్షణ అనుభవం అంటే. ఇందులో వేషధారణ కొరకు పెట్టి వేరే సంఘాల్లో మాత్రం ప్రేమ గురించి నువ్వు మాట్లాడతావు. ఇదా నీ రక్షణ అనుభవం? ఇదా నువ్వు సత్క్రియలు చేయడము? ఇదా వెలుగు సంబంధిగా నువ్వు ఉండడము? సేవకుడిగా నాకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. నేను ఎవరికైనా మాట చెప్తా ఉన్నాను, దేవుని సంఘ విషయంలో తప్పుడు అడుగులు, తప్పుడు ఆలోచన మీరు మానేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదవండి. 2:9. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవరను అతిశయపడా వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. నేను దేవుడు ఎందుకు రక్షించుకున్నాడంటే నువ్వు సత్క్రియలు చేస్తావని, నువ్వు దేవుని సంబంధంగానే బ్రతుకుతావని. మనము దేవుని చేతి పని అయి ఉన్నాం. ఈ లోకంలోనికి, భూమి మీదకి అనాలోచనగా రాలేదండి.
తల్లిదండ్రుల కంటే మన భూమి మీదకి రాలేదండి. దేవుడు మన ఎడల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నారు. ఏది రక్షణ కార్యం, ఏదో రక్షించబడ్డామనడానికి రుజువులేంటి? దేవుడు అంటున్నారు, దేవుడు సిద్ధపరచిన క్రియలు జరిగించడానికి నిన్ను ఏర్పాటు చేసుకుంటే నీవు ఇంకా దుష్ట క్రియలు చేస్తావు ఎందుకు? ఇలా మాట్లాడితే హృదయాలు నొచ్చుకుంటాయి, ఇలా మాట్లాడితే మనసులు నొచ్చుకుంటాయి. నొచ్చుకున్నా పర్వాలేదు ప్రియమైన దేవుని సంగమా. ఎంతకాలము వేషధారంలో మనం బ్రతుకుతాం? చస్తే ఎక్కడికి వెళ్తావు నువ్వు? ఈ రోజు దేవుని రాకడ వస్తే ఏమైపోతాం? నిజంగా ఆ మనసు నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుందా? ఆ క్రియలు నన్ను పరలోకానికి తీసుకువెళ్తాయా? ఆలోచన చేయండి. ఇది హృదయ వ్యాధనే తప్ప ఎవరిని ఉద్దేశించిన మాటలు కాదు. ఎంతకాలం అండి మనం ఒకవేళ పొరపాటు జరగదని నేను అన్న ప్రియమైన దేవుని సంగమా. తప్పు చేయని మనిషి అంటే ఎవరు భూమి మీద ఉండరు. కానీ తప్పే జీవితంగా మనం పెట్టుకొని తప్పులు చేస్తూ మనం ఈ లోకంలో బ్రతికితే నువ్వు రక్షించబడ్డావని ఎదుటివాడు ఎలాగనుకుంటాడో చెప్పండి అని అంటున్నాడు. ఇది మీ వల్ల కలిగింది కాదు, మీ క్రియల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని యొక్క వరమే. కాబట్టి మీరు అతిశయపడకండి. నీ రక్షణ బట్టి నువ్వు అతిశయించొద్దు, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు. ఏముందండి, అల్పజీవులు మనము, ఊపిరి వంటి వారము, ఆవిరి వంటి వారు మనము, గాలి వంటి వారు మనము, ఎటు పోతామో ఎవరికి తెలదు. నీటి బురగ వంటి వారు మనం. దేన్ని బట్టి మనం అతిశయించుకోవాలండి? జీవితంలో ఒక్కరోజైనా దేవుని కొరకు మనం బ్రతకలేమా? నాకు అదే బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. అరే ఎంతకాలం మనము దేవుని పిల్లలమని మనం చెప్పుకుంటూ తప్పుడు మార్గాల్లో మనం తిరుగుతాం అని అంటున్నాడు. ప్రియమైన వారులారా, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు ఏం చేయబడ్డామట? సృష్టించబడ్డాం. ఎలా సృష్టించుకోవాలంటే తన విలువైన రక్తమును కార్చి ఆ రక్తము ద్వారా మనం కడిగి శుద్ధి చేసి మన పాపాలన్నీ తీసివేసి నూతన సృష్టిగా మనం దేవుడు చేసుకుంటే దేవుని గురించిన ఆలోచనలు లేవు, దేవుని గురించిన మాటలు లేవు, దేవుని గురించిన ఉద్దేశాలు లేవు, దేవుని గురించిన క్రియలు లేవు, దేవుని గురించిన బ్రతుకు మనకు లేదు. మరి ఏముందయ్యా అని అంటే ఉదయమే లేవా ఎవరిని తిట్టా, ఉదయమే లేవా ఎవరిని పొగడ, ఉదయమే లేవా ఎవరి మీద గొడవాడా. ఆలోచించేయండి ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా. ఇదేనా దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉంది? ఎంతకాలం మనము అలాగే వ్యర్థమైన బ్రతుకుని మనం బ్రతుకుతాం? నువ్వు రక్షించబడుతున్నట్టువి కదా, ప్రభు బలలో పాలు పంపులు పొందుకుంటున్నావు కదా, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నావు కదా, నువ్వు వాక్యాన్ని చదువుతున్నావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, వీలైతే వాక్యాన్ని ప్రకటించగలుగుతున్నావు కదా. ఏది నీ రక్షణ వాస్తవాలు? ఎక్కడ కనబడుతున్నాయి నీ క్రియలు? ఎక్కడున్నాయి రుజువులు? ఈరోజు సేవకుడిగా నాలోనైనా రుజువులు కనబడాలి, విశ్వాసగా నీలో కూడా రుజువులు కనబడాలి. కనబడకపోతే నేను రక్షించబడ్డాను అనడానికి ఆధారాలే లేవు. ఆ రుజువు నీలో నాలో కనబడకపోతే మనం ఇంకా రక్షించబడలేదని, మనం ఇంకా చీకట్లో బ్రతుకుతున్న వారమని, మనము దేవుని యొక్క తీర్పులో ఉన్నవారమని మీరు గుర్తెరగాలని ప్రేమతో నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను ఒక సేవకుడిగా. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఏమందని దేవుని నన్ను ప్రేమించాలి చెప్పండి? ఏమంత గొప్పవారమని? ఏ మంచి లేదు మనలో. అసలు మంచిగా అవకాశం లేనటువంటి మనుషులు మనం. అటువంటి మనల్ని ప్రేమించాడు దేవుడు. ప్రేమించి అంతటితో ఊరుకోలేదు, తన కుమారుని లోకంలోనికి పంపించాడు. ఆయన ఈ లోకంలోనికి వచ్చి అంతటితో ఊరుకోలేదు, ఆయన పైకి ఎత్తబడ్డాడు. ఆయన పైకి ఎత్తబడ్డాడు కాబట్టి రక్షణ మనకు అవసరమైంది. ఆ రక్షణ మనం స్వీకరించాం. రక్షణ స్వీకరించిన నీవు నేను మనం అందరమును కూడా ఏం చేద్దాం చెప్పండి? రుజువులు కనపరుచుకుందాం. ఎంతకాలం నువ్వు బ్రతుకుతావో తెలియదు, ఎంతకాలం నేను బ్రతుకుతావు నాకు తెలియదు. రుజువులతో మనం బ్రతుకుదాం. ప్రభు కొరకు సాక్షిగా మనం బ్రతుకుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.